కీర్తన 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరు ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వాదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వాదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. చూడండి, యాత్ర కీర్తనలు, ఇది కూడా ఒక కీర్తనలు యాత్ర కీర్తనలు 121 కీర్తన నుండి మొదలవుతుంది 134 కీర్తన వరకు. వీటన్నిటిని యాత్ర కీర్తనలు ఎందుకంటారంటే, యెరూషలేం ప్రదేశంలో ప్రతివారు కూడా, ప్రతి గోత్ర వారు సంవత్సరానికి ముమ్మారు యెరూషలేం మందిరం, తల్లి మందిరానికి వెళ్ళి అక్కడ తమ అర్పణలు అర్పించుకునేవారు, దేవునితో గడిపేవారు. వారం పొడుగా అక్కడనే ఉండి పర్ణశాల గుడారాలు వేసుకొని కూడా అక్కడ నివసించి ఆరాధన చేసుకొని వచ్చేవారు. మనం ఈ రోజుల్లో ఇట్లా చెట్ల కిందకి పోయి అక్కడనే వండుకొని తింటామో, వాళ్ళకు కూడా అక్కడ పర్ణశాలలు కట్టుకొని అక్కడనే నివసించేవారు. మరి అదొక గొప్ప పండుగ రోజులు అవి. ఆ పండుగలో ఈ యాత్ర కీర్తనలు పాడుకుంటా గోత్రం వారు మందిరానికి ఎక్కి వెళ్ళేవారట. ఎప్పుడు? తూర్పు నుండి గోత్రాలు వచ్చేవి, పడమర నుండి గోత్రాలు కొన్ని వచ్చేవి, ఉత్తరం నుండి దక్షిణం నుండి. ఇప్పుడు యెరూషలేం సెంటర్లో ఉంది. ఆ సెంటర్లో ఉన్న యెరూషలేంకు తూర్పు ఉంది, పడమర ఉంది, ఉత్తరం ఉంది, దక్షిణం ఉంది. అక్కడక్కడికి గోత్రాలు ఇట్లా ఎక్కి వచ్చేవారు, ఇక్కడికి వెళ్ళి ఎక్కి వెళ్ళేవారు. వెళ్ళేటప్పుడు చీమల ధార వారినట్టే అనిపించేది. మీదికి వెళ్ళి ఎవరైనా చూస్తూ ఉంటే, ఈ కొండలు లోయల ప్రదేశం కదా. నేను యెరూషలేం పట్టణంలో చూసినప్పుడు ఏ కొండ మీదకి వెళ్ళి అట్లా చూసినా మనకు ఆ ప్రదేశం అంతా కనబడుతుండే, అంతర్మట్టుకెళ్ళి చూసినట్టుగా కనబడు. అయితే మేము బంగ్లా మీదకి వెళ్ళి చూసినప్పుడు అమ్మకపేట గుట్టలు ఇట్లా కనబడతాయి, అక్కడ ఉన్న విగ్రహం కూడా కనబడుతూ ఉంటుంది మా బంగ్లా మీద మెట్పల్లి నుండి చూస్తే. అట్లే యెరూషలేం పట్టణం కూడా మొత్తం కనబడుతుందండి గుట్టల మీదకి వెళ్ళి చూస్తూ ఉంటాయి. ఆ చీమల ధారగా మంది ఆ ప్రకారం పైకి ఎక్కేవారు. మరి ఎక్కేటప్పుడు ఈ పాటలు పాడేవారు. ఈ పాటలో ఒక పాట ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరు ధన్యులు. ఎంతమంది భయభక్తి కలిగి ఉంటారో ఏ కుటుంబీకులు, వాళ్ళు త్రోవలో నడిచేవారు అందరు కూడా ధన్యులు. ఇక అన్యులుగా మనం మిగిలిపోతే అలాంటివన్నీ అన్యుల లెక్కలు ధన్యులు అంటలే దేవుడు. లోకరీతిగా చూస్తే ఒక దొర, ఆయన ముంగడ 10 ట్రాక్టర్లు, మంచి కారు, బంగారం, వెండి, డబ్బు, బంగ్లా, ఇవన్నీ ఉన్నోళ్ళని మనం ఏమంటాం? అమ్మకపెట్టలే వాళ్ళు ఎంత ఘనులు, అబ్బాయి ఎంత ధన్యులు అని మనం అనుకుంటాం. దేవుని దృష్టిలో రాళ్ళు రప్పలు కొట్టే ఆవిడే ఉండని, కూలీ నాలి చేసుకుని ఆవిడ బీడీలు చేసుకుని బతికి ఆవిడే ఉండని, ఆ పూటకు తినడానికి దిక్కు లేకున్నా, ఇల్లు ఉండడానికి లేకున్నా, ఆమె దేవుని యందు భయభక్తి కలిగి ఉంటుంది కనుక ఆమెనట ధన్యురాలు. దేవునికి స్తోత్రం. దేవుని లెక్కలు వేరుంటాయి, మన లెక్కలు వేరుంటాయి. మనము వెళ్ళి చూపు చూస్తూ ఉంటాం. చూపుతో చూసి ఎవరిది చక్కగా తెల్ల బంగ్లా కనబడుతుందో, మంచిగా తెల్లబట్టలు వేసుకొని నిరుబాబుగా వాళ్ళ పిల్లలందరూ ఎట్లా పోతారో, కార్లు ఎట్లా తిరుగుతారో, గాలి గొప్పలని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటేనే వాళ్ళు ధన్యులు. భయభక్తి లేకపోతుంది. చాలామంది కుటుంబాలు గొప్ప ఇండ్లు కట్టుకున్నారు, బంగ్లాలు కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, కానీ మంత్రగాళ్ళ దగ్గర తిరిగి సగం అయిపోతుంది. మనశ్శాంతి లేక చెట్టుకోకూడు, గుట్టకోడు, హైదరాబాద్ ఒక్కడు, బొంబాయి ఒక్కడు, దుబాయ్ ఒక్కడు, అట్లా పోబట్టి మళ్ళా కుటుంబిక సభ్యుల కోకలు మనశ్శాంతి లేకపోయి కొట్టుకుందామా, తన్నుకుందామా అన్నట్టే, ఎప్పుడు కలుసుకున్నా కానీ కోరుకుదామా, కరుద్దామా అన్నట్టే ఉండిరి. మనశ్శాంతి లేని కుటుంబాలు వెళ్ళలేవు. తెచ్చుకొని తాయితులన్నీ తెచ్చుకొని కట్టుకుంటూ ఉంటే, మంత్రకాలకు దారపోస్తూ ఉంటే ఆ మనశ్శాంతి దిక్కులేదు వాళ్ళకు. కానీ దేవుడు మాత్రం మనకేమిత్తుండు? మనశ్శాంతిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నమ్ముకుంటే తింతందుకున్నా లేకున్నా మనకు మనశ్శాంతి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళొస్తుందో ఆనందం మనకు గుర్తు కాదు. అది తలకు మించిన సమాధానం అట. మన తలంపులకు అందదు, మన హృదయానికి అందదు. మన హృదయాలకు తలంపులకు అన్నిటికీ కాపలా కాసి దేవుని సమాధానం మన మీదకి దిగి వస్తుంది. కుటుంబం మీద దేవుని ప్రసన్నత ఉంటుంది. అక్కడ అడుగు పెట్టగానే అబ్బా ఇంట్లో ఎంత మనశ్శాంతి ఉంది అనిపిస్తుంది అని అంటారు లోకులు. మా బదాం చెట్టు కింద వచ్చే బండ మీద కూర్చుంటే చాలు మనిషి ఈ మాట అనని వారు ఒక్కరు కూడా ఉంటారండి. ఈ మాట అనిపోతారు. ఇక్కడ ఎంత ప్రశాంతత ఉంది. అన్యుల కాడికి వెళ్ళి ఏమన్నా కాయగూరలు అమ్ముకోవడానికి వచ్చి అక్కడ తీరం చేసుకొని ఇంత మంచినీళ్ళు తాగి ఎంత మంచిగా ఉంది ఇక్కడ అంటారు. వాళ్ళకి గుర్తయితే లేదేంటి? అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుని మందిరం ఉంది, అక్కడ ప్రసన్నత ఉంటుంది, అక్కడ ఎప్పుడు స్తుతి ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి.
ఆ మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని గృహం మందిరంగా మారిపోతాయి. అది మనకు మెయిన్ కావాలి. కుటుంబంలో మనశ్శాంతి ఉండాలి. కుటుంబంలో మనశ్శాంతి లేకపోతే వస్తుంది. ఒకనాడు ఒక పాస్టర్ గారిని ఒక సంఘ పెద్ద తమ ఇంటికి తీసుకుపోయినాడు. తీసుకుపోతే రాత్రి అంతా ఇటు మెసులు డాస్మెన్స్ మంచాలు ఇటు అటుపొరి రాత్రి అంతా ఒక కునుకుపాటు కూడా రాలేదట. సేవకుడు అడిగిండు, ఏం జరిగింది ఇట్లా, మరి ఇంట్లో అసలు నిద్రనే పట్టలేదంట. అలా ఆవిడే చెప్తుందట, అయ్యా సంఘ పెద్ద అంటూ ఉన్నాడు చర్చికి, కానీ తిరిగని మంత్రకాడు లేడు. ఎప్పుడు మంత్రకాల దగ్గరికి పోతాడు, తాయితులు కట్టించుకొచ్చుకుంటూ దండ కడతాడు, మూలకు కడతాడు, మాకు కడతాడు, ఇంటికి కడతాడు. ఆ దిష్టి బొమ్మను ఒకటి తగలబెట్టిండు, గుమ్మడికాయను అని చెప్తా ఉన్నారు. చెప్పేసరికి అవన్నీ పాస్టర్ గారు దీపించిండట, పులకి తగలబెట్టేసిండట. వాళ్ళ ఇంట్లో దయ్యాలన్నీ పారిపోయినాడు. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో అవి తగుతాయా? మన దేవుని ఇల్లు, దేవుని ఇంట్లో మంత్రకాల దగ్గరికి పోవద్దు, చూపించుకోండి వాళ్ళ దగ్గరికి పోవద్దు, జాతకం చూసే వాళ్ళ దగ్గర చూసుకోవద్దు, ముహూర్తం చూసే వాళ్ళ దగ్గరికి పోవద్దు, శిల్క పంచాంగం దగ్గర కూడా పోవద్దు. అది శాపమత్తది మనకని బైబిల్ చెప్తుంది. ఇంద్రజాలం చూడొద్దట, అదేంటో నాకు తెలియదు, మరి అందులో రాసి ఉంది. ఇంద్రజాలం చూడొద్దు, పిశాసు కర్ణ పిశాసు దగ్గరికి పోద్దట. శిల్క పంచాంగం ఏంటో అది కూడా రాసి ఉంది. శిల్క పంచాంగం చూడొద్దట. శిల్క బయట పంజరం విప్పగానే బయటకు వస్తుంది, ఒక కాడు తీసి అవతల పెడుతుంది, మళ్ళీ లోపల పోయి పంజరంలో వస్తుంది. పాపం దానికి ఇప్పుడు ఎగిరిపోయి తరుణమని ఎగిరిపోదు. అది పంజరంకు దానికి అంకితం అంతే. ఒక కారు తీస్తుంది, ముంగడ పెడుతుంది, శిల్క పంచకం అంటే చెప్పినట్టు పాపం లోపల వయసు వస్తుంది. ఇక ఆ కాడు తెరిచి చదివి నీళ్ళంతా బంగారం కాబోస్తుంది. ఓ నీంట్లో ఒక మూలకి ఏదో వాస్తు సరిగా లేదబ్బా, గోడలన్నీ కూలగొట్టుకోవాలా, కొత్తగా మెట్లు వేసుకోవాలంటే చచ్చినట్టు ఆ మాట విని వీళ్ళు ఏం చేస్తారు, ఇక ఆ గోడ కూలగొట్టుకొని ఆ ముట్లు ఇటు పెట్టి ఇంకా నష్టపోతారు, ఇంకా బొందలకే పోతుంది. కానీ మళ్ళీ ఇల్లు పైకి రాదు. మనకు దేవుడు ఉండాలి ఇంటికి. దేవునికి స్తోత్ర. ఇంటి కేసు, పంట కేసు, గొడ్డు కేసు, గోజ కేసు. దేవునికి స్తోత్ర. ఏసు లేని ఇల్లు గీరిక తిందామంటే గింజ కూడా ఉండదట. ఇంట్లో ఏసు ఉండాలి మనకు. అందుకే అన్నలు అంటారు, ఇంటికి ఏసే లేదు. వాళ్ళకు తెలిసి మునుగొత్తలేదు ఏసు అంటే ఏందో, కానీ వాళ్ళు నోరాలు వలుకుతుండేది ఇంటికి ఏసే లేదు. వాళ్ళకు తెలిసిపోయింది ఇంటికి ఏసై ఉండాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇంటికి ఏసు ఉండాలి, మన పంటకి ఏసు ఉండాలి, మన గుమ్మానికి ఏసు ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తాడు. ఏమన్నా, ఇప్పుడు యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరు ధన్యులు. దేవుని యందు భయభక్తి, పిల్లలు నడవాలి, తండ్రి నడవాలి, భార్య నడవాలి. ఇంట్లో ముసలోళ్ళు ఉంటే, అరే మీరు బిడ్డకు పెళ్లి చేయబోతున్నా, నేను మాత్రం ఇది చూపించుకొని వస్తారా, మంచిటేటి బావనుడు ఏం చెప్తాడు అని ఆయన అటు వేయండి అనుకో. ఇటు చూసే ఈ బావనుడు ఏం చెప్తాడు, పాస్టర్ గారు ఆయన ఒక డేట్ ఇస్తాడు, ఈయన ఇంకో డేట్ తెచ్చి, అది కుదురుతుందా? కుదరదు. కనుక దానికి దీనికి పొత్తే ఉండదని బైబిల్ చెప్తుంది. చీకటికి వెలుగు ఏమాత్రం పొత్తు లేదట. బెలియాలకి దేవుని గుడికి సంబంధమే లేదట. బేల్ దేవతకు దేవునికి, నిజమైన దేవునికి సంబంధమే లేదు. కనుక వెలుగు బిడ్డలకు, దేవుని బిడ్డలకు, మళ్ళీ చీకటి బిడ్డలకు సంబంధమే లేదు. కనుక మనం దేవుని నమ్ముకున్న బిడ్డలం, దేవుడు చెప్పినట్టు మనం వినాలండి. 2వ వచనం ఏముంది, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఏం కలుగుతుంది? నీకు మేలు జరుగుతుంది తప్పకుండా. మళ్ళీ నీ కష్టార్జితం ఏంటిది? పరులు తింటారా, నువ్వే తింటావా? బైబిల్ ఏం చెప్తుంది? నిశ్చయంగా నీవే నీ కష్టార్జితం అనుభవిస్తావు. నీవే. నీ పర్స్ ఎక్కడ పడిపోయినా తిరిగి తెచ్చిస్తారు. నీ మెడల గోల్స్ ఎక్కడ పడిపోయినా తిరిగి నీ ఇంటికి ఏరుతుంది. ఎందుకంటే దాని వెనుక నీ కష్టం ఉంది. అవునా కదా? దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక గురువుగారు ఊరు పక్కకు వచ్చిండట, అనేక మంచి బోధలు చేస్తూ ఉన్నట. ఆ బోధలకు ఒక్కైనా మారుమనసు పొందింటాడు. మారుమనసు పొందిన తర్వాత ఆయనకు ఎక్కడ లేని దానం చేసే బుద్ధి వచ్చి బిచ్చిపోనికి 100 రూపాయలు లోటే ఇచ్చేసినాడు. బట్ బిడ్డ ఇక కడుపు నిండా తిను, ఇక మంచిగా అని చెప్పి ఇచ్చేస్తే వాడు ఏం చేసిండంటే, చూడక 100 రూపాయలు దొరికి, ఎప్పుడు చారాలు కొత్త ఆటన బిల్లలు చూసి కన్నకు కాయలు కాసినాయి. ఇప్పుడు అకస్మాత్తుగా ఏం దొరికి 100 రూపాయలు దొరికి. ఆయనకు దుర్బుద్ధి ఉంటుంది. ఏంటిదంటే, కడుపు నిండా తాగుతా మిగతా డబ్బాలని ప్యాకెట్లు ఆడుతాను పోయినాడు. వెనకెనక ఇచ్చినోడు వెంబడిస్తున్నాడు, ఏం చేద్దామో చూద్దామని పోయి చూస్తే 100 రూపాయలు ఉత్త స్వాయి వేసిండాడు. సాయంత్రం కల్లా 100 మొత్తం కూడా ఓడగొట్టుకున్నాడట. దిక్కుమాలినోడై మళ్ళీ ఇంటికి వచ్చిండాడు. అప్పుడు గురు దగ్గరికి పోయి ఈయన చెప్పిండట, అయ్యా మీరు దానం చేయమన్నారు, తీసి నేను ఎప్పుడు నీ దానం చేయను, నీ 100 రూపాయల నోటు ఇస్తే ఇట్లా జరిగిందని చెప్తే, ఇప్పుడు నేను దినమంతా కష్టపడి టోపీలు కుట్టి బతుకుతున్నా, ఏకన కొత్తలు కైకిలు వస్తున్నాయి నాకు పుట్టినందుకు, ఈ ఏకన కొత్తలు పోయి దానం చేయకు అని ఇచ్చిండాడు. ఆయన దిన కూలి భావం. ఆ రోజుల్లో దిన కూలి అది.
చూడండి, ఇప్పుడు మనకు దినకూలి ఎంత బీడీలు చేసేటోళ్ళకు? 200, 300, 400, 160 ఎత్తున్నాయి. 1000 కంటే ఎక్కువ చేసేటోళ్ళు కూడా ఉంటారు. అయితే దినకూలి ఆడోళ్ళకు 300 అనుకుందాం, మొకైకిలి 500 అనుకుందాం. ఆయన దినకూలి ఆ దినాల్లో ఏకన కొత్తలు, ఆ ఏకన ఈయనకి ఈ చేతికి ఇచ్చేసిండు, ఇవి దానం చేయపు. ఆయన దానం చేస్తే ఇంకో బిచ్చిపడికి ఇస్తే ఆ బిచ్చిపడి ఏం చేసిండు, సంచి కొండపోతూ ఉండగా సంచిలోకి వెళ్ళి చచ్చిపోయిన కాకిని బయట పడేసినాడు. వెంబడించి ఈయన చూస్తూ ఉన్నాడు ఏం చేస్తాడు. ఆ ఏకన కొత్తలు తీసుకుపోయి బియ్యం పోయించుకున్నాడు ఇంట్లో పిల్లల కోసం. నేను పప్పులు కొనుక్కున్నాడు చిట్టెడు, ఆ కొత్త పెట్టి ఆయన ఇంటి గాసం నింపుకున్నాడట. ఈయన అన్ని కనిపెట్టి చూసినోడు గురుగారి దగ్గరికి వచ్చి చెప్పిండట, అయ్యాకి ఇట్లా జరిగింది, మరి నువ్వు ఏకాన్ని ఇచ్చినావు, మరి దాంతో 4 బియ్యం నింపుకున్నారు, పప్పు నింపుకున్నారు, దినుసులు నింపుకున్నారు, మళ్ళీ సచ్చిన కాకి బయట పడేసిండు. సచ్చిన కాకి ఏంటిది అని అడిగితే ఆయన ఇలా చెప్పిండు, అయ్యా సచ్చిన కాకితో పొట్ట తీర్చుకుందాం ఇవాళ ఈరోజు, కోడి పుంజ అయితే ఎక్కడ దొరకలేదు, చికెను వండుకుందామని దొరకలేదు, సచ్చిన కాకి నన్ను వండుకుందామని అది నేను తీసుకుపోతున్నా అయ్యా, నా ఇంట్లో తినేందుకు కూడా ఏం దిక్కు లేకుండే, మరి నువ్వు ఏకైనా కొత్తలు ఇచ్చినందుకు నీకు చాలా వందనాలు, దండం పెట్టిండయ్యా అని చెప్పిండు. అప్పుడు ఆ గురుగారు ఏమన్నారంటే, చూడు, దేనికన్నా మన కష్టం ఉంటే ఆ కష్టం నిశ్చయంగా ప్రజలు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. దేనికైతే మన కష్టం లేకుండా మోసంతో సంపాదిస్తామో, ఈయన్ని దగ్గర వేసి ఆని దగ్గర వేసి ప్యాకెట్లు ఆడి మట్కా ఆడి సంపాదిస్తామో, అది ఉత్తగానే పోతాయట, గంగలేసినట్టు పోతాయి. కనుక దాని వెనుక మనది ఏముండాలా? శ్రమ ఉండాలి, చెమటోడ్చాలి. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ కూడా చెప్తుంది, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు తప్పకుండా. దేవునికి స్తోత్రం. ఇంకా వేరొడు దాన్ని అనుభవించాడు, నీవే అనుభవిస్తావు. నువ్వెంత కష్టపడితే ఇంత ఘనమైన ఇల్లు కనబడుతుంది. భార్యకి దూరం అయిపోయి, పిల్లలకు దూరం అయిపోయి, నీళ్ళకంటే ఏండ్లు పోయి కష్టపడి ఇప్పుడు ఇల్లు ఈ వాడలో అందరికంటే కూడా తలమొక్కటంగా ఉంది. చూసారా, నడి ఊర్లో ఇల్లు ఇస్తా అన్నాడు దేవుడు, ఆయనకు నడి ఊర్లో ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. అంత కష్టపడితే ఇల్లు తయారైంది. అటు భార్య కష్టపడి, ఇటు ఈయన కష్టపడి, అటు పిల్లలు కష్టపడి, అటు ఆమె పిల్లల్ని పెంచే, ఇల్లు చూసుకొని, పొలం చూసుకొని, ఇవన్నీ కష్టపడితేనే కానీ ఇంత తెలుగులు కనబడుతుంది మనకు. ఇప్పుడు మంచిగా మనం కూర్చోండి, ఇంత పెద్ద ఆవరణంలో మంచి ఆరాధన చేసుకోగలుగుతున్నామంటే దీని వెనక వీళ్ళ కుటుంబం యొక్క భయభక్తి. దేవుడు అంటే భయపడ్డారు వీళ్ళు. అన్ని దేవతల తట్టు తిరగలేరు, చూపించుకున్న రోజుల దగ్గరికి పోలేరు వీళ్ళు, మంత్రకాల దగ్గరికి పోలేరు వీళ్ళు, అన్ని దేవతలు అన్నీ కూడా పడేశారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. నిజమైన దేవుడు అనేవాడు ఉన్నాడు, మాకు నిజమైన దేవుడు కావాలని నిజమైన దేవుని తట్టు తిరిగినందుకు వీళ్ళ కుటుంబం అంతా బాగుపడదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓసారి ఏం జరిగిందంటే, ఆకాను ఉండి యెహోషువ కాలంలో ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంది. దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు చెప్పండి, ఎరికో పట్టణం అంతా కూలగొట్టుతాను, అదంతా దోసుకోండి, కానీ ఏ వస్తువు మీ ఇంటికి చేరద్దు. వెండి ఉంటే, బంగారం ఉంటే ఎక్కడికి చేరాలి? మందిరంకు చేరాలి, మీ ఇంటికి చేరద్దు. ప్రజలను దోసుకోండి కానీ మీ ఇంటికి మాత్రము అది చేరద్దు, అది ముట్టద్దు. అది శపితమైన పట్టణం. ఆ పట్టణంకు యెహోషువ శాపం పెట్టిండు, ఏమని? దీని గుమ్మాలు నిలుపులోని పెద్ద కొడుకు చచ్చిపోతాడు, దీని పునాదులు వేసిలోని చిన్న కొడుకు చనిపోతాడని చెప్పి శాపం ఉండేది అది వెనుక. కనుక శాపంతో కూడిన పట్టణం అని, పట్టణంలో ఏది కూడా ముట్టకూడదు. మళ్ళా అక్కడ నీళ్లు దాగిన వాళ్ళకి పిండాలు పడిపోతుండే, గర్భిణులు ఎవరైనా నీళ్ళు, అంత శాపం ఉండే ఊరి మీద. అయితే ఆ ఏది ముట్టద్దంటే ఈ ద్వారా ఏం చేసిండు ఆకాను, నన్ను అలా చూస్తారా, బంగారు కమ్మి దొరికింది, వెండి దొరికింది, మంచి వస్త్రం దొరికింది, బెబిలోను దేశం వస్త్రం. ఆ దినాల్లో బెబిలోను దేశం ఈ వస్త్రంకు మంచి మెరుపు ఉంటుండే, అది దొరికింది. అది తీసుకొచ్చి తన గుడారంలోనే దాచిపెట్టినాడు. ఎక్కడైతే గుడారం వేసుకున్నాడో ఓలకు దొరకకుండా గుడారంలో మట్టి దవ్వి దాచిపెట్టి, అన్నిటికంటే కింద వెండి పెట్టినాడు. అది కూడా రాసింది, ఎక్కడ పెట్టిండు వెండి? బంగారం పిరమా, వెండి పిరమా? మరి బంగారం కింద పెట్టాలి కదా, బంగారం కింద పెట్టాలి, అన్నిటికంటే కింద వెండి పెట్టినాడు. వెండి ఎప్పుడు కూడా రక్షణ గుర్తు. బైబిల్ ప్రకారం వెండి రక్షణ గుర్తు. అంటే రక్షణ ఎక్కడ దాచాడు? గుడారంలో దాచిపెట్టుకున్నాను అన్నట్టు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం జరిగింది? ఇక ఇజ్రాయెల్ ప్రజలందరూ ఓడిపోయినండి. చిన్న ఊరి మీద యుద్ధానికి పోతే ఆ మగ పెట్టాల్సి చిన్న ఊరి మీద గెలవలేకపోయినారు. పెద్ద పెద్ద పట్టణాలు గెలుచుకుంటూ వచ్చిండు. ఎరికో పట్టణాన్ని గెలిచిండు. పెద్ద పెద్ద పట్టణాలు గెలిచిన వాళ్ళు ఈ చిన్న ఊరు బిషాత్ ఎంత గింత 7,000 మంది వండి చాలని అనుకున్నారు. అనుకుంటే 7,000 మందిని ఆ చిన్న ఊరిలో తరిమేసినాడు. హల్లెలూయా. అప్పుడు యెహోషువ వచ్చి దేవుని మీద పడిపోయి, మేము ఎట్లా ఓడిపోతాం దేవా అని దినమంతా ఏడుచున్నాడు. ముంగడ పడిపోయి, మంచి నీళ్ళు తాగడం లేదు, అన్నం తినడం లేదు, లేపినా లేవడం లేదు,
సాగిల పడ్డాడంటే దేవుని జవాబు వచ్చే వరకు నేను లేవు అని నిశ్చయించుకొని అలా పడి ఉన్నాడు. మనకేదన్నా అప్పచేయగలిగితే అట్లా పడి ఉంటామా? గంట అన్నా, పోనీ 15 నిమిషాలన్నా, పోనీ అరగంట అన్నా, 5 నిమిషాలన్నా మోకాలు అంగుతాయా? గిట్ల ఎందుకు జరిగే ప్రభువా? మరి నేను బాగా నష్టపోయినా ఏడుతామా? ఆయిల్ పోయి మస్తు ఏడిసి గొడవంతా చెప్పుకుంటాం, కానీ మందికి చెప్పుకుంటాం కన్నా మన జీవంగల దేవునికి ఎందుకు ఓడిపోతాం దేవా అని మనల్ని మనం పరీక్షించుకోవడం మంచిది. మనం గుడారం వెతకాలి. ఏదన్నా దాచినమా చూడు, శాపమైంది ఏదైనా ఉంచినవా? ఇదే ఆ గుడారం. ఇంట్లో దాచిపెట్టింది భార్య కూడా గుర్తు కాదు, ఇంట్లో దాచిపెట్టింది కన్నులకు కూడా గుర్తు కాదు, మనకు తప్ప. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఎన్నో దాస్తాం. భార్య కళ్ళు కట్టేస్తాం, పాస్టర్ గారి కళ్ళు కట్టేస్తాం, అన్నదమ్ముల కళ్ళు కట్టేస్తాం, ఇంట్లో ఎన్నో దాస్తాం. ఇదే ఆ గుడారం. ఆ గుడారంలో ఏడ దాచినమో దేవునికి తెల్లగోలు చేసి మనం అవన్నీ ఒప్పుకుంటే మనకు వచ్చే శాపం కుటుంబం మీద నుండి వైతొలిగిపోతుంది. దేవునికి స్తోత్రం. మన కుటుంబం శపించబడది. ఆకాన్ చేసిన తప్పదే. ఒక ఛాన్స్ దేవుడు ఇచ్చిండు. నాయన చెప్పు నాయన, ఏమన్నా తప్పు చేశావా? ఏం ఒప్పుకుంటాడు ఆయన? అప్పుడు చిట్టీలు వేయబడ్డాయి. చిట్టీలు వేయబడితే యూదా గోత్రమే వెళ్ళింది. యూదా గోత్రంకి అర్థం ఏంటిది చెప్పండి? స్తుతి. అన్నిటికంటే ముందు ఏ గోత్రం వెళ్తే? స్తుతి గోత్రమే ముందు వెళ్ళేది. 6 లక్షల సైన్యం నడిచేటప్పుడు 12 గోత్రాల మధ్య దేవుడు వాళ్ళ క్రమం పెట్టిండు. ముందు యూదా గోత్రం వెళ్ళాలి. యూదా తర్వాత దాని పక్క గోత్రం, తూర్పు 3, పరమడ 3, ఉత్తరం 3, దక్షిణం 3 వీళ్ళు. ఇక వాళ్ళ సెంటర్లో లేవీలు ఉండాలట మందసం మోసుకొని. ఇటు 6 గోత్రాలు, వెనుక 6 గోత్రాలు, నడమోళ్ళు ఉండాలా? లేవి గోత్రపోళ్ళు నడమ ఉండాలట. చూశారు దేవుడు ఎంత మంచి క్రమం పెట్టిండు. ఆ మందస్సు సామాన్లన్నీ మోసుకొని మధ్యలో. దేవుడు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో నడిచడానికి ఇష్టపడి దేవుడు, కానీ ఒక మూలకుండే దేవుడు అసలే కాడు. దేవునికి స్తోత్రం. నువ్వెక్కడో ఆయనను మూలకు పడగొట్టాలని ఇష్టపడతావు. నీ కుటుంబపు లావాదేవీలు చెప్పవు ఆయనకు, నీ బిడ్డలకు పెళ్లిళ్ళ ముచ్చట్లు చెప్పవు, నువ్వు ఏ ఊరికి వెళ్తావో దేవుడిని సలహా అడగవు, ఏ పని చేయాలో ఎక్కడ వీసా పెట్టుకోవాలి దేవుడిని అడగవు. దేవుణ్ణి అడిగి అన్ని పనులు చేయాలని దేవుడు ఇష్టపడతాడు. ఏ కాలేజీలో పిల్లల్ని వేయాలి, ఏ స్కూల్కి వేయాలి, ఏ సంబంధం తీసుకురావాలి, ఎక్కడ వీసా పెట్టుకోవాలి, అన్నిట్లో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి నడమ కూర్చొని పెట్టాలి నువ్వు దేవుణ్ణి. కానీ మనం ఏం చెప్తున్నాం? పక్కకు పెట్టేస్తున్నామని. అందరి సలహాలు ఇంటి పెద్దోళ్ళు అయిన తర్వాత ప్రభువా గీడ పెట్టుకున్న మరి పాస్ కానీ మరి ఇది సఫలం కానీ గప్పుడు లాస్ట్కి ఆయనకి చెప్తాం మనం గిజ్ చేసినామని. అలా చెప్పచ్చా చెప్పండి? అన్నిటికీ ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వాలి. మనం ఏదైనా పని చేయకన్నా ముందు ఆయనను అడగాలి. మనం ఆయనను అడగక ఏ పని చేసినా మనకు సఫలం కాదండి. ముందు ఆయనను అడగాలి. మనం ఆయనను అడిగే పని జరిగిస్తే ఎన్నో గొప్ప విజయాలు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, ఆకాను కుటుంబం పట్టబడ్డదండి. గోత్రాల చొప్పున చిట్టీలేస్తే, మళ్ళీ కుటుంబాల చొప్పున చిట్టీలేస్తే, మళ్ళీ కుటుంబంలో ఇంటోళ్ళ మంది చొప్పున చిట్టీలేస్తే గప్పుడు ఆకాను దొరకబడ్డాడు. ఇప్పుడు ఆయనకి ఎక్కడ ఛాన్స్ ఉండే? గోత్రాల చొప్పున వేసినప్పుడు యూదా గోత్రం దొరకబడ్డది అంటేనే వచ్చి ఒప్పుకునేది ఉండే. అయ్యా మా గోత్రం దొరకబడ్డది, నేను ఆ గోత్రం నేను ఉన్నా, నన్ను క్షమించు, నేను తప్పు చేసిన అంటే ముట్టేపు దేవుడు దొరకబడతాను. 1000 జనం ఉంది, మేము లక్షలు ఉన్నాం యూదా గోత్రంలో. అది నిజం అవుతుంది అనుకున్నాడు తను అవిశ్వాసం ద్వారా. మళ్ళీ ఏ గోత్రం వీళ్ళ కుటుంబంలో, వీళ్ళ పెద్ద కుటుంబమే దొరకబడ్డది. ఈ కుటుంబం దొరకబట్టిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఎంతో మంది ఉన్నాం. మేము 70-80 మంది మా గంగవ్వ కుట్టిన వాళ్ళే. ఆ కుటుంబంలో ఉన్నోళ్ళమే 80 మంది ఉన్నాం. కుటుంబం దొరుకుతుందా అనుకున్నాడు. కుటుంబంలో ఉన్న చీటీల పేరెత్తే వీళ్ళ తండ్రి కుటుంబమే పట్టబడ్డది. ఆ తండ్రి కుటుంబంలో 10 మంది, ఆ కాలంలో బాగా మందిని అనేవారు కాదు. మా గంగవ్వకి 8 మంది పుట్టిరి. అట్లే వీళ్ళ తండ్రికి ఎంతమంది పుట్టిండ్రు. మరి ఈ వ్యక్తి దొరికిండు. గప్పుడు వచ్చి పాదాలు పట్టుకొని నేను తప్పు చేసిన, గుడారంలో ఏమున్నాయి? అన్నిటికంటే కింద వెండి ఉంది, బంగారం దొంగతనం చేసిన, నేను ఆశపడ్డా, వస్త్రం కూడా ఆశపడ్డా, అందుకే ఉంచుకున్నా. ఆశపడచ్చు అని చెప్పి రాయబడింది. ఆఖరి ఆజ్ఞ ఏముంది మనకు? 10 ఆజ్ఞలు ఆఖరి ఆజ్ఞ, నీ పొరుగు వాంది దేన్ని నువ్వు ఆశించద్దు. ఇంటి పక్క ఉంది ఆశించద్దు, ఇంటి ముంగట ఉంది వెనుకొంది కూడా, వాళ్ళ గజం భూమి కూడా నువ్వు ఆశించద్దు. వాళ్ళు ఇస్రాయల్ అన్ని చెప్పి ఇంటి చుట్టుపక్కల వాడేస్తారు, అవి కూడా నువ్వు ఆశించద్దు. ఏం ఆశ పెట్టుకోదు. వాళ్ళ ఇడ్లు కానీ, వాళ్ళ పని మనుషులు కానీ, వాళ్ళ గొడ్డు గోజ కానీ, వాళ్ళ డబ్బు కానీ, వాళ్ళ పంట కానీ దేని నువ్వు ఆశించద్దు అని రాయబడింది. అయితే ఈయన ఆశపడి తెచ్చుకున్నాడట. అవి తెచ్చుకొని మళ్ళీ దొంగతనం తెచ్చుకొని గుడారం మధ్యలో దాచుకున్నాడు. ఎవల గుర్తు కాదనుకున్నాడు. అప్పుడు దేవుడు ఉగ్గురాడు అయ్యాడు. దేవుని దగ్గర సలహా అడిగాడు యెహోషువ, ప్రభువా ఏం చేయమంటావు ఈ కుటుంబాన్ని అంటే, రాళ్ళతో కొట్టి చంపండి అన్నాడు. దేవుడు ఇంత కఠినుడా అని మనం అనుకుంటాం.
దేవుని భయం లేకపోతే చెప్పండి. అట్లే దేవుని భయం మనకు లేకపోతే మనం పుట్టినా ఒకటే గిట్టినా ఒకటే. చూసారా, మనకు దేవుని భయం ముందు ఉండాలి. ఆకాను కుటుంబానికి భయం ఉందా? లేదు. ఆకానుకు కలిగిందంతా తెప్పించాడండి యెహోషువ. 6 లక్షల మందికి తలకు బండి ఇచ్చాడండి. 6 లక్షల మంది బండలు వేశారండి. ఒక కుప్ప కూలింది. ఎక్కడ? ఆకాను కుటుంబం మీద రాళ్ళతో కొట్టి కుటుంబాన్ని చంపేశారు. ఆ శాపం మధ్యకి తొలగించారు. అప్పుడు యెహోవా అక్కడి నుండి మల్లుకునేను అని రాయబడింది. ఎంత భయంకరంగా అంటే అందాక రాళ్ళతో చంపేదాకా అట్లే చూసుకుంటా ఉన్నాడు. ఎవరు? యెహోవా. యెహోవా అక్కడనే ఉన్నాడు. అప్పుడు యెహోవా అక్కడి నుండి మల్లుకునేను అంటే రాళ్ళతో ఆయన సావగొట్టంగా దేవుడు కల్లారా చూసిండు అన్నాడు. ఎంత భయంకరం. మన మధ్య లేదని గుడారులో దాచిపెడితే భయంకరం. సొమ్మ ఏది దాచిపెట్టదు. మన కుటుంబం దేవునికి అంకితంగా ఉండాలి. రోజు కుటుంబ ప్రార్థన జరగాలి. రోజు ఒక పాట పాడుకోవాలి. ఇంట్లో రోజు ఒక అధ్యాయం చదువుకోవాలి. భార్య తప్పితే భర్త, భర్త తప్పితే పిల్లలు భయభక్తిలో వాళ్ళు పెరగాలంటే వాళ్ళ కోసం తల్లిదండ్రులు కన్నీళ్ళ ప్రార్థన చేయాలి. లేకుంటే ఏం జరుగుతుంది మీరు చెప్పండి? బిడ్డ ఉన్నో ఎత్తుకొని పోతుంది. కొడుకు గాలిపోయి అన్నిల పెళ్ళి వేయమంటాడు. వీళ్ళు అట్లా లేరు కానీ చెప్తున్న ఒక శాస్త్రం అట్లా జరుగుతున్నాయి లోకంలో. అట్లా జరుగుతున్నాయి. మన కుటుంబం భయభక్తిగా లేకపోతే ఆళ్ళలాగలు దేశ దిమ్మర్లు అయిపోతారు. కుటుంబం పేరుకు రాదు, శాపం వస్తుంది. కనుక ఆ శాపం రాకుండా ఉండాలంటే దేవుల్లో మనం భయభక్తిగా జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితంను అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అమ్మో, ఇంటి యజమాను ధన్యుడు అయిపోతాడు. ఆయనకు మేలు జరుగుతాడట. ఏది చేసినా పంట సమృద్ధిగా పండుతుంది. ఏది చేసినా పని మంచిగా సఫలం అవుతుంది. ఎక్కడ విజా పెట్టుకున్నా అక్కడ మంచి జీతం ఎగ్గొట్టకుండా మనకు జీతం పడేస్తారు. మన కుటుంబం వాళ్ళకి చేతి చాపకుండా నలుగురికి మనం అప్పిచ్చేటోళ్ళం అయిపోతామట. అప్పు మాత్రం తీసుకోము. అంత గొప్పగా దేవుడు కుటుంబాన్ని ఆశీర్వాదిస్తా అంటున్నాడు. ఏముంటే? భయము, భక్తి ఉంటే. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. 2 ఉండాలా, 1 ఉండాలా? చెప్పండి. 2 ఉండాలా. భయము ఇంకా భక్తి 2 ఉండాలా? 1 ఉండాలా? 2 ఉండాలి. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటే భయం ఉండదు. మనకు 2 ఉండాలి. దేవుని యందు భయభక్తి కలిగి ఆయన త్రోవలో నడిస్తే, ఆయన త్రోవలు ఎక్కడ కనబడతాయి మనకు? బైబిల్లో. ఎక్కడ కనబడుతుంది? ఆయన త్రోవలు బైబిల్ చెప్తాయి మనకు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఒక్కైనానట బైబిల్ 62 గంటలు చదివేసిండాడు. నాకే ఆశ్చర్యం వేసింది. ఈ బైబిల్ మొత్తం ఎన్ని గంటలు చదివిండు? కూర్చున్నాడంటే తిష్ట వేసి ఇక లేవకుండానట చదివిండట. బైబిల్ మొత్తం 72 గంటల 44 నిమిషాలు ఎంతో అందులో చదవచ్చట. బైబిల్ మొత్తం 72 గంటల 44 నిమిషాల్లో మొత్తం పూర్తి అవుతాడు. ఈయన 62 గంటల చిల్లరలు చదివేసిండాడు. ఒకసారి కూర్చున్నాడంటే లేవకుండా ఇక టక 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 చదివేసిండాడు. అంటే 62 గంటలు అంటే ఎన్ని రోజులు చదివి ఉంటాడు? 24 గంటలకు ఒక రోజు, మళ్ళీ 24 గంటలకు ఒక రోజు. చూడండి, మళ్ళీ 24 గంటలకు ఒక రోజు, 3 రోజులకు 72 గంటలు అవుతున్నాయి. అంటే 2 రోజుల చిల్లర కంటికి కూరుకు రాకుండా ఆయన చదివేసి ముగించిందట. గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కిందట. ఫలాని వ్యక్తి చదివిండని. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట. మనం రోజు ఒక్క అధ్యాయం చదివితే మన ఇల్లు దీవించబడుతుంది. రోజు పెద్దగా ఇది మొత్తం కూడా చదివేది అవసరం లేదు. ఒకనాడు మొత్తం నెలగాసం తింటామా? మనం తినం కదా. రోజు ఉడకబెట్టుకొని రోజు కొని తింటాం. నెల ఒకేసారి ఉడకబెట్టుకొని తినం కదా. అట్లే మనం రోజు కొంత తినాలి, రోజు ఒక అధ్యాయం చదవాలి, దీవించబడాలి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒలివ మొక్కల వలె ఉందరు. దేవునికి స్తోత్రం. చూడండి, ఫలించు ద్రాక్షవలి వలె నీ భార్య ఉంటుందట. ఫలించు ద్రాక్షవలి. ఉత్త గొడ్డు చెట్టు కూడా ఉంటుంది కదా, ఒక్క కాయ కాయది కదండి. అది నాటబడి ఉంటుంది, మంచి తీగ పడుతుంది, మంచి పచ్చగా కనబడుతుంది, ఒక్క కాయ ఉంటుంది దానికి. కానీ సంవత్సరానికి ఒకసారి దాన్ని కట్టేయాలని వీళ్ళకి తెలియదు. ద్రాక్ష చెట్లు ఇక్కడ వాళ్ళు పెంచుతారు కానీ దాన్ని ఎప్పుడు కోస్తా ఉండాలని వీళ్ళకి తెలియదు. బైబిల్లో ప్రభు చెప్పిండు కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, ఫలించు ప్రతి కొమ్మనైనా మరీ ఎక్కువగా ఫలించినట్లు కొమ్మలు కట్టి చేస్తూ ఉంటాడు. ఫలించే కొమ్మలని, ఫలించని కావు. మరి పనికి మాలిన కొమ్మలను కూడా ఆయన తీసివేయును.
పనికి మళ్ళీ కొమ్మలు కొన్ని ఉంటాయి, కాసి అయిపోయిన కొమ్మలు, దానికి మళ్ళీ అయ్యాయిగా అవి కూడా తీసేయాలట. అవి కూడా తీసేయాలా, ఫలించే కొమ్మలను కూడా ఏం చేయాలా, తీసేయాలా. అప్పుడు అది ఎప్పుడు చిగురు పెడతా ఉంటుంది, కాత కాస్తూ ఉంటుంది. ద్రాక్షవల్లి మామూలు చెట్లకు తిని కాదు, ఏట మామిడికాయలు కాసినట్టు అది కాదు. అట్లా దానికి ఎప్పుడు కటింగ్ అవసరం, దాన్ని ఎప్పుడు కోసుడు అవసరం. కనుక ఫలించు ద్రాక్షవల్లి వలి ఎవరట, భార్యలు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఎప్పుడు కటింగ్ అవసరం, దేవునికి స్తోత్రం. చూసారా, భార్య ఎప్పుడు ఫలించే చెట్టు. మరి భర్త ఏమై ఉన్నాడు, మంచి ఖర్జూరపు చెట్టు, నీతిమంతులు ఖర్జూరపు చెట్టు. మరి పిల్లలు ఏమై ఉన్నారు, పిల్లలు ఒలివ మొక్కలట. ఈరట భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కలట. నేను ఇజ్రాయెల్ దేశం నుండి ఒలివ చెట్టు తెచ్చి నాటిన. యేసన్న మందిరంలో ఉన్న ఒలివ చెట్టు ఆకులట తెంపుకుంటా వాళ్ళకిస్తే గర్భఫలం అవుతుందట. అది పవిత్రమైన దేశం, యేసే రక్తం చిందించిన భూమి. ఆ చెట్టు కూడా పవిత్రమే అక్కడిది. ఒక కాకు తెంపుకొని బైబిల్లో పెట్టుకొని నేను ఒకరికి ఇచ్చిన, సేవకులు అత్తే, అయ్యా మీరు ఒకటి తీసుకొని మీరు ఒకటి 3 ఆకులు తెంపించిన వాళ్ళకి ముగ్గురికి. యేసన్న మందిరంలో తెచ్చిన చెట్టు గర్భఫలం లేని వాళ్ళకి ఇస్తే గర్భఫలం అయిందట. ఎంత గొప్ప ఆశీర్వాదం చెట్టుకుంటుంది చూడండి. ఈ పిల్లలు ఆశీర్వాదించబడిన వారు, అభిషేకించబడిన వారు, ఒలీవ తైలం అభిషేకంకు వాడేవారు. పాతకాలంలో తైలాభిషేకం చేసేవారు ఒలీవ తైలంతో. ఒలీవ గింజలు కాసినప్పుడల్లా ఆ గింజలు కూడా తెంపుకుంటే యేసన్న మందిరంలో యేసన్న గారు వంచేవారట. మన చెట్టు ఎప్పుడు కాస్తుంది మరి, దేవునికి స్తోత్రం. మందిరం ఒకటే ఉంది. ఒలీవ మొక్కల వలి ఒలీవ చెట్టు అన్ని చోట్ల మొలదండి. ఇక్కడ మొత్తం దేశమంతా వెతకండి, ఎక్కడ ఒలీవ చెట్లు కనబడాయి మనకు. మన దేశం పెంచద్దని, మన దేశంలో అవి లేవు కూడా. ఆ దేశం నుండి దేవాల అంతరమటర్లు అంటే అంతరమటర్లు పట్టేసుకుంటారు కష్టం వాళ్ళు, చెట్టును తీసి బయట పడేస్తారు, తేనియరు ఆ దేశంకి వెళ్ళి. మనది ఎట్లా దాగి తేబడ్డదో నాకే ఆశ్చర్యంగా ఉంది. ఒక్కళ్ళు పట్టలేదు. వాళ్ళు ఏం చేసిండ్రు, మాతో పాటు ఉన్నోళ్ళు మట్టి మొత్తం దులిపేసిండ్రు, బట్ట చుట్టిన బట్టలు దొరగొట్టుకొని పెట్టుకుంటే నేను మాత్రం బుర్ర మాత్రం తీసేసిన మట్టి అట్లే ప్లాస్టిక్ కాగితంలో చుట్టి మట్టితోనే పెట్టిన. నా బ్యాగులో మీదనే ఉన్న బ్యాగ్, చేతిలో ఉన్న బ్యాగులో పెట్టిన. ఆ బ్యాగ్ కంప్యూటర్లోకి వెళ్ళిపోతుంది. కంప్యూటర్లో అన్నీ కనబడతాయి, మనం ఏమేమి తీసుకుపోతున్నాం అన్నీ కనబడతాయి. మరి అలా కనబడ్డా ఫోన్ ఇచ్చిండ్రు ఏమో నాకు తెలియదు, కానీ దేవునికి స్తోత్రం, అది తప్పించబడ్డది. తెచ్చి నాటిన తర్వాత ఇప్పుడు చిగురేసింది మంచిగా, ఎత్తుగా కొంచెం 3 ఎత్తు అయింది. హల్లెలూయా. ఆ తెచ్చినప్పుడు గింతే ఉండే చెట్టు ఇప్పుడు మంచిగా పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఒలీవ మొక్కల వలె పిల్లలు ఉంటారట బల్ల చుట్టూ. ఒలీవ మొక్కల వలె పిల్లలు బల్ల చుట్టూ ఉంటారట. ఎంత గొప్ప ఆశీర్వాదం. మన పిల్లల్ని దేవుడు ఒలీవ మొక్కల వలె ఉంచాడు. అంటే ఇంటింటికి ఒలీవ మొక్క ఉన్నట్ట లేనట్ట. ఇప్పుడు పిల్లలు ఎంతమందికి దేవుడు ఇచ్చాడో వాళ్ళందరూ ఒలీవ మొక్కల్లాగా ఇంటింటి దేవుడు నాటేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక కంగారు పడవలసిన పని లేదు. అయ్యో నాకు ఆ చెట్టు ఉంటే బాగుండాలి అనుకోవాల్సిన పని లేదు. నీ పిల్లలే ఒలీవ మొక్కలు అని బైబిల్లో దేవుడు పేరు పెట్టాడు. గనుక ఒలీవ మొక్కల వలె పిల్లలు ఉందురు. 4వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. ఎలాగు చూడండి, ఇలాగు ఒలీవ మొక్కల వలె పిల్లలు ఉంటారు. భార్యనేమో ద్రాక్షవల్లి ఉంటుంది, భర్తనేమో ధన్యుడై ఉంటాడు. ఆయన చేతిలో కష్టార్జితం అందరూ కూడా అనుభవిస్తారు. అంతేకాకుండా వాళ్ళు ఇతరుగా దీవించబడతారు. ఇంకా కింద ఒక దీవెన ఉంది, చూద్దాం ఏ దీవెనో. 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసేదవు, నీ పిల్లల్ని కూడా నీవు చూసేదవు, ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండదుగా. చూడండి ఎలాంటి దీవెన ఉంటుందంటే, పండు ముసలోళ్ళు 5 ఆకారాలు పెడతారు, మంచి ఆరోగ్యం ఉంటారు. వాళ్ళకి కిడ్నీ రాళ్ళు కావు, ఏ మొక్కల నొప్పి లేపదు, వాళ్ళ సత్వ తక్క కాదు, వాళ్ళ కంటి చూపు కూడా తగ్గిపోదు, మంచిగా బలంగా ఆరోగ్యం ఉంటారు. ఎప్పుడు కూడా 80 ఏళ్ళ ముసలోడు మక్కలు నమ్ముతాడు. చూసారా, అలాగే దేవుడు దీవిస్తా అంటున్నాడు. మనకి ఆశీర్వాదం ఉంది కనుక ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఆ పొందుకోవాలంటే ఏముండాలి మన కుటుంబంలో? మూల వచనం మర్చిపోదు, భయభక్తి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరు ధన్యులు. ఈ దీవెనలన్నీ మనకు ఉంటున్నాయి. భయభక్తి ఉండాలి. వారం గుడికి వెళ్ళాలి, నీకు ఇష్టమైనప్పుడు కాదు. వారం గుడికి రావాలి, పిల్లల్ని తీసుకురావాలి. ఈ నన్నది తప్పిపోతుండు. దేవునికి స్తోత్రం. మళ్ళీ దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. అది 2వది, నువ్వు తప్పిపోతున్నావు, భాగాలు ఇవ్వవు ఎప్పుడు కూడా. తర్వాత 3వది ఏంటిది? ఆయన త్రోవలో మనం నడవాలి. మన కుటుంబాన్ని దేవుని లెక్కలో పెంచాలండి. అట్లా పెంచితే ఏ మాత్రం కూడా మన కుటుంబానికి ఏ కీడు రాదు. మనం ఇంకోళ్ళకి అప్పిచ్చేటోళ్ళకు ఉంటారు. సమృద్ధి అయిన జీవితం మన ఇంట్లో ఉంటుంది, సమృద్ధి అయిన ధనం ఉంటుంది. మనల్ని దేవుడు గొప్పవారిగా చేస్తాడు, పిల్లల్ని దీవిస్తాడు,
సంబంధాలు మంచిగా ఇస్తాయి, ఇంటికి మనకు సంపాదన నిండుగా ఉంటుంది, మన పని కూడా సఫలమవుతుంది, మనకు ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మన పిల్లల్ని తీసుకెళ్తాడు, మంచిగా చదువులు ఇచ్చి మన కుటుంబాన్ని ఆశీర్వాదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్య భాగాన్ని దీవించును.